హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన సందర్భంగా హైదరాబాద్‌ని ఉమ్మడి క్యాపిటల్‌గా ఉంచుతారు. ఉమ్మడి క్యాపిటల్‌గా ఉంచాలి ఇలాంటి చర్చ జరిగింది. బట్ తెలంగాణకు హైదరాబాద్ రాజధానితో కూడిన తెలంగాణను యూపీఏ సర్కారు విభజించిన నేపథ్యంలో దానికి సంబంధించిన చర్చ లేకుండా పోయింది. అయితే విభజించిన సందర్భంగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అంటూ అప్పుడు యూపీఏ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపైన ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఉమ్మడి రాజధానిగా ఉంచటానికి సంబంధించి ఏపీ వైపు నుంచి అభ్యంతరం లేదు. తెలంగాణ వైపు నుంచి కూడా అటువంటి అభ్యంతరం లేదు. అయితే ఈ 10 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ మరొక రాజధానిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈ 10 ఏళ్ల సమయాన్ని దానికి యుటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అంటూ ఆ రోజు కేంద్రం చెప్పింది. బట్ ఎన్నికలు గడిచిన తర్వాత, కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కొద్ది రోజుల పాటు హైదరాబాద్ కేంద్రంగానే 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు నడిచినప్పటికీ, ఆ తర్వాత ఓటుకు నోటు కేసుకు సంబంధించిన అంశంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్‌ను వదిలేసి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోయారు. అక్కడ అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆ నిర్మాణం పూర్తవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది. తెలంగాణలో ప్రభుత్వం మారలేదు కానీ ఇక్కడ ఇది కంటిన్యూ అవుతూ వస్తుంది. బట్ ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ కేంద్రంగానే పాలన సాగిస్తూ వచ్చింది. హైదరాబాద్‌కి దూరంగానే ఉంటుంది. సో, అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉండడానికి 10 ఏళ్ల పాటు అవకాశం ఉన్నప్పటికీ ఒక 2, 3 ఏళ్ల మినహా హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పాలన నడవలేదు. ఇక్కడి నుంచి వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లోనే పాలన చేసుకుంటున్నారు. సో, ఇప్పుడు ఈ జూన్ 2 తోటి ఆంధ్రప్రదేశ్‌కి, తెలంగాణకి పూర్తిగా సంబంధం తెగిపోతుందిక. సో, 10 సంవత్సరాల కాలం ముగిసిపోతుంది కాబట్టి ఉమ్మడి రాజధాని అనేది ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి లేకుండా పోతుంది. పూర్తిగా హైదరాబాద్ పైన కంప్లీట్ రైట్స్ తెలంగాణ ప్రాంతానికి ఉంటాయి. ఉమ్మడి రాజధాని కాబట్టి మేము ఇక్కడ ఉంటాం, ఉమ్మడి రాజధాని కాబట్టి అనే పదం వాడడానికి కూడా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం హైదరాబాద్‌ని మళ్ళీ ఉమ్మడి రాజధానిగా చేయడానికి సంబంధించి కుట్ర జరుగుతోంది అని. హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా చేయడానికి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కలిసే కుట్ర చేస్తున్నాయనే విషయాన్ని హరీష్ రావు చెప్తున్నారు. సో, ఈ కుట్రని తెలంగాణ సమాజం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సందర్భంలో హరీష్ రావు ఈ కామెంట్స్ చేయడం ఖచ్చితంగా ఇంట్రెస్ట్‌ని జనరేట్ చేస్తూ వస్తుంది. జూన్ 2 తోటి 10 ఏళ్ల కాలం ముగుస్తోంది కాబట్టి, సో, ఉమ్మడి రాజధానిగా మరికొంతకాలం ఉంచండి అనే ఏమైనా ప్రపోజల్ ఆంధ్రప్రదేశ్ సర్కార్ వైపు నుంచి వెళ్తుందా? దానికి తెలంగాణ సర్కార్ అంగీకరిస్తుందా? సో, ఇప్పటికే అసలు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పాలనంతా ఆంధ్రప్రదేశ్‌కెళ్ళి చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ని ఎప్పుడో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అవసరం, అటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు ఆంధ్రప్రదేశ్‌కి ఉంటుందా అంటే ఖచ్చితంగా కనపడదు. బట్ హరీష్ రావు స్టేట్మెంట్ చూసిన తర్వాత అటువంటి ఆలోచన ఏమైనా జరుగుతుందా లాంటి అనుమానం కలుగుతోంది. సో, దీనికి సంబంధించి రాబోయే వారం 10 రోజుల్లో పొలిటికల్‌గా డిబేట్ ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. జూన్ 2 తోటి పూర్తిస్థాయిలో ఇంకా ఎవరి రాష్ట్రం వాళ్ళకి అయిపోతుంది కాబట్టి ఇక్కడున్న తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న కొన్ని హక్కులను కూడా ఆ తర్వాత బహుశా వదులుకోవాల్సి వస్తుందేమో. దానికి సంబంధించి ఇంకా లీగల్‌గా ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. సో, ఉమ్మడి రాజధాని అనే పదం మాత్రం జూన్ 2కి ఎక్స్‌పైరీ అవుతుంది కాబట్టి దాన్ని ఎక్స్‌టెన్షన్ చేయడానికి సంబంధించిన ప్రయత్నం ఇంటర్నల్‌గా ఏమైనా జరుగుతుందా అనే చర్చ, అటువంటి చర్చకు ఆస్కారం హరీష్ రావు వ్యాఖ్యల తర్వాత కనపడుతోంది.